ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయకూడదనేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మందకృష్ణ మాదిగ గారు లేఖ రాయడం అయితే జరిగిందండి. ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు రావడం అయితే జరిగింది. ఎందుకు ఫలితాలను ఇప్పుడే విడుదల చేయకూడదు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కంప్లీట్ అయిన తర్వాతనే ఫలితాలను విడుదల చేయాలనేసి కూడా మందకృష్ణ మాదిగ గారు తెలపడం అయితే లేఖ ద్వారా తెలపడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈనాడులో ఈ సమాచారం కూడా రావడం జరిగిందనమాట. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మందకృష్ణ మాదిగ గారు లేఖ రాయడం అయితే జరిగిందనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని చెప్పి మరోవైపు గ్రూప్స్ ఫలితాల వెల్లడి తేదీలను ప్రకటించడం సరైంది కాదన్నారు. దీంతో ఎస్సీలకు మరోసారి అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారనేసి ముఖ్యమైన సమాచారం ఈనాడులో రావడం జరిగింది. అలాగే వేటి న్యూస్లో కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. వేటి న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే గ్రూప్స్ ఫలితాలు నిలిపివేయండి, సీఎంకు మందకృష్ణ లేఖ అనేసి ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి మందకృష్ణ మాదిగ గారు లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని, గతంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు వర్తింపజేస్తామని చెప్పారు. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తామని చెప్పి మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేస్తే మాదిగలు నష్టపోతారు అని పేర్కొన్నారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి. ఇక రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందైతే ఉంటుందన్నమాట. ఈ రోజైతే అన్ని పత్రికల్లో కూడా సమాచారం అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలని మార్చి 10వ తారీఖున విడుదల చేస్తారని, అలాగే మార్చి 11వ తారీఖున గ్రూప్ 2, అలాగే మార్చి 14వ తారీఖున గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫలితాలని జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే విడుదల చేస్తారని సమాచారం అయితే ఉంది. ఇక మందకృష్ణ మాదిగ గారు వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ అయితే రాశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందైతే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.